గడపకు పసుపు రాసేటప్పుడు ఈ 7 పనులు చేస్తే సాక్షాత్తూ లక్ష్మీదేవికే కోపం వస్తుంది. దయచేసి ఇలా చేయకండి. అందరికీ నమస్కారం. ది వుల్సీ రాజీ ఛానల్ వీక్షకులకు స్వాగతం. మన ఇంటి గడపను సాక్షాత్తూ ఆ మహాలక్ష్మి స్వరూపంగా భావిస్తాము. కాబట్టి ఆ గడపకు పసుపు రాసేటప్పుడు స్త్రీలు ఖచ్చితంగా పాటించవలసిన కొన్ని నియమాల గురించి, అలాగే మనం తెలియక చేసే కొన్ని తప్పులను ఎలా సరిదిద్దుకోవాలో ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వారానికి కనీసం 2 సార్లు, అందులోనూ ముఖ్యంగా శుక్రవారం నాడు సూర్యోదయానికి ముందే ఇంటి గడపలకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెడితే ఆ మహాలక్ష్మీదేవి మన ఇంట్లోకి ఎంతో సంతోషంగా అడుగుపెడుతుంది. అయితే స్త్రీలు ఇలా గడపకు పసుపు రాసేటప్పుడు తప్పనిసరిగా తలస్నానం చేసి అత్యంత శుచిగా ఉండి మాత్రమే రాయాలి. మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే, గడపకు పసుపు రాసేటప్పుడు ఎప్పుడూ ఇంటి బయట వైపు నుండి మొదలుపెట్టి లోపలి వైపుకు రాయాలి. ఇలా చేయడం ద్వారా సాక్షాత్తూ ఆ లక్ష్మీదేవిని మన ఇంట్లోకి ఆహ్వానిస్తున్నామని అర్థం. దీనివల్ల ధనలక్ష్మి మీ ఇంట్లోకి ప్రవేశించి స్థిరంగా ఉంటుంది. ఇలా రాసే సమయంలో ఎవరితోనూ మాట్లాడకుండా, మధ్యలో వేరే పనుల కోసం లేవకుండా ఏకాగ్రతతో రాయాలి. పసుపు రాసిన తర్వాత 5 లేదా 9 కుంకుమ బొట్లను ఒకే వరుసలో అందంగా పెట్టుకుంటే పంచభూతాల ఆశీస్సులు లభిస్తాయి. ఆ పసుపులో కాస్త కర్పూరం పొడి కలిపితే కుబేరుని అనుగ్రహం లభించి ధనాకర్షణ కలుగుతుంది. అలాగే కొంచెం గంధం పొడి కూడా కలిపి రాస్తే కుటుంబంలో మానసిక ప్రశాంతత చేకూరుతుంది. ఇలా గడపకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టే వివాహిత స్త్రీలకు దీర్ఘ సుమంగళి యోగం సిద్ధిస్తుందని, అలాగే వివాహం కాని ఆడపిల్లలకు మంచి సంబంధం కుదురుతుందని పెద్దలు చెబుతారు. గడప సాక్షాత్తూ లక్ష్మీదేవితో సమానం కాబట్టి దానిని శుభ్రం చేసేటప్పుడు ముందుగా నీటిలో కొంచెం కల్లుప్పు కలిపి తుడిచి, ఆ తర్వాత కల్తీ లేని స్వచ్ఛమైన పసుపును మాత్రమే కుడి చేత్తో రాయాలి. పొరపాటున కూడా ఎడమ చేతిని వాడకూడదు. అలాగే రాత్రి పూట ఎట్టి పరిస్థితుల్లోనూ పసుపు రాయకూడదు. పసుపు రాసేటప్పుడు మీ మనసులో ఓం శ్రీ మహాలక్ష్మీ దేవ్యై నమః అని భక్తిగా జపించండి. పెయింట్ వేసిన గడపలకైనా సరే తప్పనిసరిగా పసుపు రాయాల్సిందే. గడప పైన కూర్చోవడం, గడపను తొక్కడం లాంటివి చేస్తే లక్ష్మీదేవిని అగౌరవపరిచినట్లే కాబట్టి అలా అస్సలు చేయకూడదు. ముఖ్యంగా నెలసరి సమయంలో గడపను తొక్కకూడదు. ఒకవేళ అలా జరిగితే స్నానం తర్వాత గడపను శుద్ధి చేసి పసుపు రాసుకోవాలి. గడప దగ్గర కూర్చొని గోళ్లు కత్తిరించడం కాని, గడప దగ్గర నిలబడి ఎవరికైనా డబ్బులు ఇవ్వడం కాని చేస్తే దరిద్రం పట్టుకుని ఆర్థిక నష్టాలు వస్తాయి. అలాగే గడపకు పగుళ్లు ఉంటే వెంటనే బాగు చేయించుకోవాలి, లేదంటే వాస్తు దోషం ఏర్పడుతుంది. కొత్త ఇల్లు కట్టేటప్పుడు గడప కింద నవధాన్యాలు పోసి నిర్మిస్తే ధనధాన్యాలకు ఎప్పటికీ కొరత ఉండదు. గడపకు పసుపు రాసిన తర్వాత దాని కింద బియ్యపు పిండితో ముగ్గు వేసి అగరబత్తి పొగ చూపిస్తే నెగటివ్ ఎనర్జీ అంతా తొలగిపోయి ఇంటికి శుభం కలుగుతుంది. ఉదయం లేవగానే ఇంటి ముందుగా చీపురుతో ఊడ్చి, ఆ తర్వాతే బియ్యపు పిండితో ముగ్గు వేయాలి. కానీ ఊడ్చేటప్పుడు చీపురు గడపకు తగలకుండా జాగ్రత్తపడాలి. ముగ్గు లేని ఇల్లు ఉండకూడదు. ముఖ్యంగా శుక్రవారం నాడు ఇంటి ముందు అష్టదళ పద్మం ముగ్గు వేసి దానిపై పసుపు కుంకుమలు వేస్తే ఐశ్వర్యం వృద్ధి చెందుతుంది. అయితే ఆ పసుపు కుంకుమలను పొరపాటున కూడా తొక్కకూడదు. మనం వేసే ముగ్గు గడప వెడల్పు కంటే చిన్నదిగా ఉండాలి మరియు గీతలు వంకరగా లేకుండా చూసుకోవాలి. మీ సంకల్పాలు నెరవేరాలంటే రోజూ వేసే ముగ్గు మధ్యలో పసుపు కుంకుమలు పెట్టండి. సాయంత్రం పూట గడప దగ్గర నిలబడి ఘంటానాదం చేస్తే దరిద్ర దేవత బయటకు వెళ్లిపోతుంది. ప్రతి శుక్రవారం సూర్యాస్తమయం తర్వాత గుమ్మానికి ఇరువైపులా దీపాలు పెడితే దారిద్ర్య బాధలు పోతాయి. అలాగే ఏలినాటి శనితో బాధపడేవారు ప్రతి శనివారం సాయంత్రం నువ్వుల నూనెతో 2 దీపాలు వెలిగిస్తే దోషాలు తొలగిపోయి అదృష్టం వరిస్తుంది. నెలకు ఒకసారి గడప కింద ఆవు పేడతో అలికితే కుటుంబానికి ఎంతో మేలు జరుగుతుంది. ఇంటి ముందే కాకుండా పూజా గదిలో కూడా వారాల వారీగా ప్రత్యేక ముగ్గులు వేయడం వల్ల ఎన్నో శుభ ఫలితాలు ఉంటాయి. ఆదివారం నాడు కమలం ముగ్గు వేస్తే ఆరోగ్యం, సోమవారం శంఖం ముగ్గుతో మానసిక ప్రశాంతత, మంగళవారం త్రిశూలంతో శత్రు భయ నివారణ, బుధవారం విష్ణు చక్రంతో వ్యాపార లాభాలు, గురువారం ఓం గుర్తుతో గురుబలం, శుక్రవారం నక్షత్ర ఆకారంతో ఆర్థిక వృద్ధి మరియు శనివారం శంఖు చక్ర నామాలు వేస్తే ఆపదలు తొలగిపోయి ఆ శ్రీవారి అనుగ్రహం సులభంగా కలుగుతాయి. అలాగే పవిత్రమైన తులసి కోట ముందు కూడా ప్రతిరోజూ ముగ్గు వేయాలి. ఆర్థిక ఇబ్బందులు తొలగి ఆకస్మిక ధనలాభం కలగాలంటే వారానికి ఒకసారి రాగి చెంబులో నీళ్లు పోసి అందులో కర్పూరం
యాలకులు వేసి గుమ్మం బయట కుడి వైపున పెట్టండి. ఆస్తి తగాదాలు ఉంటే 5 గోమతి చక్రాలను పసుపు వస్త్రంలో కట్టి గుమ్మానికి కట్టుకోండి. మీ ఎదుగుదల చూసి పడే నరదిష్టి సోకకుండా నల్లటి వస్త్రంలో పటికను కట్టడం, అలాగే ప్రతి ఇంటి ముందు మంచి గంధంతో స్వస్తిక్ గుర్తు ఉండటం, ఎంతో సమయంలో గడపకు మామిడి తోరణాలు కడితే దేవతల ఆశీర్వాదం ఉంటుంది. ఇంటి నుండి బయటకు వెళ్లేటప్పుడు గడపకు నమస్కారం చేసుకుని వెళితే ఏ పని మీద వెళ్తున్నారో ఆ పనుల్లో ఆటంకాలు లేకుండా విజయాలు సిద్ధిస్తాయి. మనం ఇంటి నియమాలు ఎంత పక్కాగా పాటిస్తున్నా ఒక్కోసారి మన జాతకంలోని గ్రహ దోషాల వల్ల లేదా ఇంటి వాస్తు లోపాల వల్ల ఆర్థిక ఇబ్బందులు, కుటుంబ కలహాలు రావచ్చు. కాబట్టి మీ జాతకం లేదా వాస్తు పరంగా ఉన్న సందేహాలను నివృత్తి చేసుకుని సరైన పరిష్కారాలు పొందడానికి ఈ ప్రకటనలో ఉన్న వారిని సంప్రదించండి. ఈ విధంగా మన ఇంటి గడపను పవిత్రంగా ఉంచుకోవడం ద్వారా సకల శుభాలను పొందవచ్చు. ఈ వీడియోలో చెప్పిన నియమాలు మీకు ఎంతగానో ఉపయోగపడతాయని ఆశిస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే దయచేసి ఒక లైక్ చేయండి, మీ బంధుమిత్రులతో షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరెన్నో అద్భుతమైన ధార్మిక విషయాల కోసం మన ది తులసి రాజీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. కామెంట్స్ లో జై మహాలక్ష్మి లేదా జై శ్రీరామ్ అని భక్తిగా కామెంట్ చేయండి. ధన్యవాదాలు.